హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగు ట్రావెలర్. బాగున్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీతో పాటు చిన్న టూర్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ బాబు పుట్టిన తర్వాత 11 నెలల్లో షిరిడీకి అయితే వెళ్తామని నా భార్య అయితే మొక్కుకుంది. దానికోసం అయితే షిరిడీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు షిరిడీలో మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఏంది, ఏ ట్రైన్కి వెళ్తున్నాం అనేది మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. ఓకే, పేరు అనమాట. ఇదిగో బ్యాగ్ అన్ని సర్దేశాము. అదే చూడండి బ్యాగ్ సఫారీది. మొత్తానికి రెడీ అయిపోయినాం. ఇంకా రెడీనా నాన్న? టైం ఇప్పుడు 11. ఫస్ట్ గుత్తి నుంచి ట్రైన్ ఉంది మనకు. ఫస్ట్ పత్తికొండ గుత్తి అట్లా వచ్చేసాం మన ఆదోని స్టేషన్కి అయితే. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆదోని స్టేషన్. అయితే మొత్తం రోడ్ అయితే గుంతలు అయిపోయింది అనమాట. ఇది ఆదోని. ఇది వచ్చేసి మన చెన్నై టు ముంబై దాంట్లో మెయిన్ లైన్లో ఇది ఒక మేజర్ రైల్వే స్టేషన్ అనమాట ఆదోని. అందరికీ గుంతకల్ కదా, గుత్తి నుంచి గుంతకల్ వరకే. ఇది అంటే ఇంకోటి ఉంది 12:40కి ఉంది. అది మనం ముందే పోదామని. మాకు వచ్చి ఉండేది అక్కడ 4 o'clock అనమాట కదా, 4 గంటల ట్రైన్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడి నుంచి వెళ్ళడానికి టైం పడుతుంది కానీ బయలుదేరుతున్నాం. ఇప్పుడు అయితే 11:30. ఎగ్జాక్ట్లీ టైం అయితే 11:33 అయిందనమాట. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ దానికి వెళ్తున్నాము. 12:10కి 12:49కి ఉంది ఇంకోటి. ట్రైన్ డీటెయిల్స్ అయితే ఇవే చూడండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. అది మనం సిటీకి అయితే వెళ్ళబోతున్నాం చెప్పాను కదా. సిటీకి ఎలా వెళ్తున్నాం అంటే ఆదం నుంచి అయితే ఈరోజు సండే. యాక్చువల్లీ ఈరోజు అయితే ట్రైన్స్ అయితే ఏం లేవు. ఆదం కానీ గుత్తకల్ నుంచి అయితే ఏం స్పెషల్ ట్రైన్స్ అయితే లేవు. కానీ నాకు ఒక చిన్న లూప్ హోల్ దొరికింది అనమాట. గుత్తి పక్కనే, గుత్తకల్ గుత్తి జంక్షన్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ గుత్తి అయితే. ఇది ఎలా అంటే ఇప్పుడు ఏ ట్రైన్కి వెళ్తున్నా అంటే డీటెయిల్స్ అయితే మాత్రం ట్రైన్ నెంబర్ వచ్చేసి 16003 నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అనమాట. వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చేసి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నాగర్సోల్ అయితే వెళ్ళదు. చెన్నై సెంట్రల్ నుంచి అయితే ఏంటంటే ఫస్ట్ చెన్నై సెంట్రల్ లో 9:13 చెన్నై సెంట్రల్ లో అయితే 9:13 బయలుదేరుతుంది. నాగర్సోల్, మహారాష్ట్రలో ఉండే నాగర్సోల్కి అయితే 11:33 ఆ మధ్యలో వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ 55 hours జర్నీ అయితే చెన్నై నుంచి అయితే. కానీ మా గుత్తి నుంచి అయితే గుత్తికి వస్తుంది అనమాట. 4:05 ఉంది గుత్తిలో. గుత్తి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాగర్సోల్ కాదు మేము వెళ్ళేది, యాక్చువల్ ఔరంగాబాద్ దిగుతాం అనమాట. ఔరంగాబాద్ దిగి ఔరంగాబాద్ జంక్షన్ మహారాష్ట్రలో అక్కడ దిగుతాం. ఈ ట్రైన్ డీటెయిల్స్ అయితే ఇది ఎలా వెళ్తుంది, ఏ రూట్లో వెళ్తుంది అంటే ఫస్ట్ రేణిగుంట నుంచి కడప టు కర్నూలు టు కాచిగూడ టు నెక్స్ట్ వచ్చేసి ఔరంగాబాద్ టు నాగర్సోల్. అంటే కొన్ని మెయిన్ స్టేషన్స్ మాత్రమే చెప్పాను. ఇది ఈ ట్రైన్ రూట్ అయితే మరి ఎలా ఉంటుందో ముందు జర్నీ అయితే చూద్దాం. మళ్ళీ లేట్గా వెళ్తుందా, ఆన్ టైం కరెక్ట్గా, మామూలుగా అయితే కరెక్ట్గానే చూపిస్తుంది. ఇప్పటి వరకు రేణిగుంటలో ఉంది ప్రజెంట్ అయితే ట్రాక్ చేసింటే. డీటెయిల్స్ అయితే ముందు మంచి వీడియో అయితే రాబోతుంది. ఈ ట్రైన్ జర్నీ బాగా ముందు తీసుకెళ్తాం. బయలుదేరాం నుంచి మళ్ళీ గుత్తికి పోవాలా. అది వచ్చేసి చెన్నై కూడా కోయంబత్తూర్ ట్రైన్. చెన్నై నెక్స్ట్ వస్తుంది, దాన్ని ఎక్కలేదు. ముందు వెళ్తుంది కదా, ఒకవేళ ముందుకు వెళ్తే వెళ్తామని దీని అయితే ఎక్కేసాము. మొత్తానికి భారీ ట్రైన్ అయితే మాత్రం లోకమాన్య తిలక్ అయితే కోయంబత్తూర్ ఏదైతే దిగేసినాము ట్రైన్ గుత్తకల్లో. ఇప్పుడు చూడండి వెనక కనిపిస్తుందా మన తిరుపతి హుబ్లీ టు తిరుపతి వెళ్తుంది. ఇది గుత్తి వరకు వెళ్తుంది అనమాట. ప్లాట్ఫామ్ 5లో ఉంది గుత్తకల్లో. ఇక్కడైతే ఎక్కి గుత్తిలో దిగేస్తే మనకి అక్కడ మళ్ళీ అది నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది అనమాట అక్కడ నుంచి. ఇది మా ప్లానింగ్. తప్పదు కదా, ఎందుకంటే మనకు అన్నీ ఉన్న చోటుకి రావాలంటే కాదు, అందుకోసమే ఇలా స్టేషన్లో మారాల్సి వస్తుంది అనమాట. అది హుబ్లీ. ఇదైతే జనరల్లో ఎక్కేసామన్నమాట. ఎందుకంటే ఇలాగా ఇక్కడే మెట్లు దిగేసాము. ప్లాట్ఫామ్ 3లో అక్కడ ఆగించి చూడండి, అదే దానికే అయితే వచ్చాము మేము. అక్కడ కనిపిస్తుంది ట్రైను రెడ్ కలర్లోది, దానికైతే వచ్చేసాం అనమాట. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. అది కోయంబత్తూర్ వరకు వెళ్తుంది. అది ప్లాట్ఫామ్ 5లో ఇది ఉంది హుబ్లీ ఎక్స్ప్రెస్. పిల్లలు అయితే అక్కడ ఉన్నారు, కూర్చున్నాము. నా కొడుకైతే ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా ఉన్నానమాట. గుంతకల్ జంక్షన్ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు మనం
అదే చూడండి ఆగింది ఎందుకో, ఎవరో మేబీ ఎందుకో ఆపారు. ఇది 2 లోపు అయితే అక్కడ ఉంటుంది, 155 చూపిస్తుంది స్టేషన్ వ్యూ అయితే ఇదే. ఇంతకుముందు అయితే ఇలా కూడా వచ్చేవాళ్ళము. ఇక్కడ కనిపిస్తున్నా చూడండి కింద ప్లాట్ఫామ్ కింద అయిపోయిన తర్వాత రోడ్డు లాగా ఒకటి. ఇంతకుముందు ఇలా కూడా వచ్చేవాళ్ళం అనమాట, ఎంట్రీ పాయింట్. ఇప్పుడు ఎంట్రీ ఇలా ఉందో లేదో తెలియదు మాకైతే, చాలా రోజులు ఇటు అయితే వెళ్ళి ఎప్పుడు రాలే. చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి. ఇంతకుముందు ఓల్డ్ స్టేషన్ టికెట్లు అయితే ఇక్కడే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది చూడండి గుంతకల్. ఇప్పుడు ఇది లేదు, పూర్తిగా బంద్. ఆల్మోస్ట్ కొంతమంది వస్తున్నారు కానీ ఇదే ఓల్డ్ అయితే ఎంట్రీ పాయింట్. ఇక్కడ పార్కింగ్ ఉండేదంతా, అక్కడంతా క్యాంటీన్స్ అవన్నీ ఉండేవి. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, ఇప్పుడు బ్రిడ్జ్ అయితే అక్కడ ఉంది. అది గుత్తిలో అయితే దిగేసాము, వెనక పోతుంది చూడండి ట్రైన్ అయితే. దీంట్లోనే వచ్చామన్నమాట ఇంతకాలం నుంచి. తిరుపతికి వెళ్తుంది ఇది. చాలా మంది ఉన్నారు, ఒక 2 ఊర్లు ప్రజలు అయితే తిరుపతికి మొత్తం బయలుదేరారంట. 150 మెంబర్స్. ఆ క్రౌడ్ ఎట్లుంటుందో ఊహించుకోండి. ఇంకా మొత్తానికైతే దిగేసాం ఇంకా గుత్తిలో. ట్రైన్ పోతుంది, ఓకే. పచ్చ జెండా ఊపేశారు. జనరల్ బోగిలు బాగానే ఉన్నాయి దీంట్లో. తిరుపతి హుబ్లీ అండి. డీజిల్ లోకో సెట్ అయితే ఉంది మన గుత్తిలో అయితే. డీజిల్ లోకో సెట్ గుత్తి అని చూడండి ఎంత పెద్దది ఇది. ఇది జంక్షన్ అనమాట. ఎట్లా అంటే ఇది చెన్నై తర్వాత తిరుపతి ఇటు సైడ్ నుంచి వచ్చే ఏవైనా టర్న్, అంటే సికింద్రాబాద్ జంక్షన్ కి టర్న్ అయ్యేకి మెయిన్ జంక్షన్ ఇది. సికింద్రాబాద్ కాచిగూడ ఈ రూట్ లో వెళ్ళిపోతాయి అనమాట. డోను, కర్నూలు మొత్తానికి స్టేషన్ అయితే ఇది. ప్లాట్ఫామ్స్ అయితే కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయన్నమాట, బాగా చేస్తున్నారు. అది మొత్తానికి అయితే ఇది. ఇక్కడ అన్ని క్యాంటీన్స్ ఉంటాయి. చేయలేగా ఇంకా తిందామైతే. క్యారియర్ అయితే అంటే ఇంటి దగ్గర అయితే వంట చేసుకొచ్చామన్నమాట, అక్కడే ఇక్కడే తిందామని. చూడండి గుత్తొంకాయ అవన్నీ తెచ్చుకున్నాం. ప్లేట్లు అయితే ఇప్పుడు ప్లేట్లు తెచ్చుకోలేదు, మర్చిపోయాము. అది పాపాలు అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆకలిగా అన్నారు. ఇంకా చపాతీలు, తర్వాత గుత్తొంకాయ, అన్నం కూడా ఉంది కొంచెం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రైన్ అంటే అనౌన్స్మెంట్, ఒక ట్రైన్ గురించి అయితే అనౌన్స్మెంట్ జరిగిందనమాట. అదేంటంటే ఎర్నాకుళం టు గుత్తికి అంట, లాస్ట్ గుత్తికేనంట. ఇది ఎప్పుడు నేను చూడలే, అంటే గుత్తి వరకు కూడా ఆగుతాయా అని. ఎందుకంటే గుత్తి నుంచి ఇంకా ఇక్కడేం పెద్ద అంత ఇదైతే కాదు ఇది గుత్తి అనేది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు స్టాప్ అనేది అయితే వెయిట్ చేయాలి, చూద్దాం. ట్రైన్ వచ్చిన తర్వాత అయితే దాని డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకుందాము. ఎర్నాకుళం టు గుత్తి, ఇది ఇంట్రెస్టింగ్. చూద్దాం, ట్రైన్ అయితే వస్తుంది. ఇది చూడండి డీమో 15074. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 2లో ఆగింది. ఇదేంటంటే ప్యాసింజర్ ట్రైన్ అంట ఇది, డెమో. చూద్దాం దీని డీటెయిల్స్. ఈ ట్రైన్కి అయితే ఎక్కడ మేబీ బోర్డు అయితే ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఇది వచ్చేసి గుత్తి టు కర్నూలు అంట ఓన్లీ ప్యాసింజర్. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ప్యాసింజర్ ట్రైన్ లోపలికి అయితే ఎక్కుతున్నా, లోపలికి ఎక్కి మీకు చూపిస్తా. ఇదే చూడండి గుత్తి టు కర్నూలు అంట. ఇది గుత్తి టు కర్నూలు ప్యాసింజర్ అయితే. ఇది లోపల ప్యాసింజర్ సీట్లు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఈ ట్రైన్లో ఎక్కడ కూడా బోర్డు అయితే వేయలేదన్నమాట. అదేందో మళ్ళీ అర్థం కాలే. ఎక్కడ ఏ విధంగా కూడా మన అంటే పైన కోచ్కి రాసింటారు కదా ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది, ఏమి ఎక్కడైతే వేయలేదు బోర్డు అయితే. ఇప్పుడైతే మనం చూసుకున్నాగానే ప్లాట్ఫామ్లోకి ప్లాట్ఫామ్ 3లోకి ఇంకొక ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి 3:30 అయింది. ఒక ట్రైన్ అయితే వచ్చిందనమాట ప్లాట్ఫామ్లోకి. ఇది వచ్చేసి తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్ అంట. చూడండి తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్. ఇది 3:30కి ఇక్కడికి వచ్చిందనమాట. హుబ్లీ వెళ్తుంది ఇది. అంటే ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే కొంతమంది ప్లాన్ చేసుకోవచ్చు కదా హుబ్లీకి, ఏంటంటే నెక్స్ట్ గోవాకు పోవాలన్నా లేదా హుబ్లీ లేదా దందేలి ఈ రూట్లో ఏమైనా చూడాలనుకుంటే ఇట్లాంటి ట్రైన్లు అనేవి ఉపయోగపడతాయి అనమాట మా సైడ్ ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఇది గుంతకల్ మీద నుంచి వెళ్తుంది. గుంతకల్ అనేది మాకు చాలా దగ్గర అనమాట.
అది ట్రైన్ నెంబర్ అయితే 07657 చూడండి ట్రైన్ నెంబర్ అయితే. ఇవన్నీ జనరల్ బోగీలు 1 2 లాస్ట్లో లేడీస్కు 3 ఉన్నాయి మొత్తం టోటల్ అయితే. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయిపోయింది అనమాట. S9 ఇక్కడికి వస్తుందని చెప్పి చూపిస్తుంది. 16003 ట్రైన్ నెంబర్ అయితే బయట క్యాబిన్ లో అయితే వెయిట్ చేస్తుంది అనమాట. 16003 ఇక్కడికి వస్తుంది చూడండి. వచ్చేసింది ట్రైన్ అయితే వచ్చేసింది. మీకు చూపిస్తా, దిగండి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఉందా ఇది ఎలక్ట్రిక్ లోకోమోటివ్. ఇది ఇట్లా ఎక్స్ప్రెస్ అది నాగర్సోల్ ఎక్స్ప్రెస్, నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ అంటే నాగర్సోల్ కే స్టాప్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళదు, ఇది అక్కడికే స్టాప్ అవుతుంది. యాక్చువల్ నాగర్సోల్ కే బుక్ చేసుకున్నాం డైరెక్ట్ గా. ఔరంగాబాద్ దిగి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసుకెళ్దామని. ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది మన నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. MGR చెన్నై సెంట్రల్ టు నాగర్సోల్ ఎద్దాం. అదే ఇవన్నీ ఏసీ కోచ్లు A1 ఇవన్నీ మనకి S8 ఇక్కడికే చూపిస్తుంది. మీకు ట్రైన్ లో అయితే కలుద్దాం మళ్ళీ. మొత్తానికి అయితే టైర్డ్ అయిపోయింది పిల్లలతో. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ యాక్చువల్లీ పైన అప్పర్ బెర్త్ లో వచ్చాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఆల్రెడీ గుర్తు నుంచి చాలా దూరం అయితే వచ్చేసాం. దగ్గరలో ఉన్నాం మేము. చూడండి విండో పక్కన ఖాళీ సీట్ ఉంటే ఏదో ఎవరిదో ఇదైతే మా సీట్ కాదు అనుకున్నది. ఒకటి అన్ని పైన వచ్చాయి. S8 లో S7 లో మూడు టికెట్ పెట్టుకో. హార్డ్ టికెట్ అయితే హాఫ్ టికెట్ అంట, దానికోసం బెర్త్ ఉండదు. ఆ పై ఫుల్ టికెట్ చేసింటే బాగుంటది, కానీ ఏజ్ వల్ల అలా చూపించిందేమో మళ్ళీ అర్థం కావట్లే. 4 సీట్లు ఏంటి బాగుండేది. నైట్ ఎలా పట్టుకోవాలో ఏదో ఆలోచించుకోవాలి. ఒకసారి టీసీ వస్తే బెర్త్ చూసుకొని అన్ని కిందే తీసుకుని 3 సీట్లు ఒకే దగ్గర తీసుకుంటే సరిపోతుంది అంతే. మళ్ళీ రాయలసీమలో వజ్రాలు దొరుకుతాయంటారు కదా, అదైతే ఇదే ఊరే చూడండి. పగిడి రాయి ఈ ఏరియాలో అనమాట వజ్రాలు ఏరుతూ ఉంటారు ప్రజలైతే. ఇది రైల్వే స్టేషన్ కదా, మేబీ ఎవరు ఉండకపోవచ్చు. ఇదే అయితే మొత్తం ఇటు సైడ్ అంతా ఉంటారు అనమాట. ఎక్కువ రోడ్ల సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ అయితే ఎవరు లేరు. కానీ పగిడి రాయి వెదర్ అయితే మాత్రం భలే ఉంది చూడండి, సూపర్గా ఉంది. అక్కడ దూరంగా చూడండి వాటర్ బాటిల్ పట్టుకొని అయితే ఏరుతూ ఉన్నారు. ఇవి వజ్రాలు అయితే ఏరుతున్నారు అనమాట. ఊరైతే ఇదేనేమో మేబీ. అక్కడ చూడండి లాంగ్లో ఎలా ఏరుతున్నారు. వజ్రాల వేట, పగిడి రాయ్. డోన్ చూడండి, డోన్ ఇంకా బయట ఉన్నట్టుంది. అలా ముందుకు వెళ్తుంది కదా, చూద్దాం. డోన్ జంక్షన్ ట్రైన్ అయితే, డోన్ జంక్షన్ అయితే ఇప్పుడే క్రాస్ ఇంకా వచ్చేసాం అనమాట డోన్ జంక్షన్లోకి. ఇది స్టేషన్ అయితే ఇంకా ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ని అయితే. యాక్చువల్లీ ఇక్కడ కాదు ప్లాట్ఫామ్ ఉండేది, ఇంకా ముందుకైతే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తాయి, ఉండండి చూస్తా. డోన్ జంక్షన్లో అయితే ఆగిపోయింది అనమాట ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 1లో అయితే ఆగింది. ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయని ఆ లాస్ట్లో ఉన్నాయి కూడా. మేబీ ప్లాట్ఫామ్ 5 కూడా ఉంది. ఇది డోన్ జంక్షన్. ట్రైన్ అయితే మహబూబ్ నగర్ వచ్చేసింది. మహబూబ్ నగర్ జంక్షన్. ఇంకా
మహబూబ్ నగర్ అయితే ఇది. వీళ్ళు ఏమైనా దొరుకుతాయి తీసుకుందాము. మహబూబ్ నగర్లో అయితే ఎంతసేపు ఆగుతుందో తెలీదు, అదే అందుకోసమే ఇటుకు వచ్చేసాము. ఇంకా అది స్టాల్లో అయితే వాటర్ బాటిల్ తీసుకుందాం. ఇది చూడండి వందే భారత్ అయితే ఆగిందనమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అయితే దీంట్లో ఇవ్వలేదు. వందే భారత్ కోచ్ అయిపోయింది. వందే భారత్ ఇదిగండి వచ్చేసింది కాచిగూడ జంక్షన్ అయితే. మెల్లమెల్ల మెరిసిపోతాను చూడండి. వా కాచిగూడ కనిపిస్తుందా మీకు? వచ్చేసాం కాచిగూడ అయితే. ప్లాట్ఫామ్ అయితే అవతల వచ్చేసింది అనమాట. మాకు లెఫ్ట్ సైడ్ అయితే ప్లాట్ఫామ్ వచ్చింది. వెళ్దాం కిందకి వెళ్దాం. ఇద్దో కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే మొత్తానికి దిగాం. ఇదే ఎంట్రన్స్. కాచిగూడ ఈకో ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ అంట. ఇది క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో ఏదైనా టీ అన్న తీసుకుందాం మంచిగా. లేట్గా బయలుదేరుతుంది అది తెలిసి. ఇప్పుడే కాచిగూడ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది అనమాట. ఇదిగోండి ప్లాట్ఫామ్ 2. మాది వచ్చేసి ప్లాట్ఫామ్ 1 మీద అయితే ఆగింది. ఓ కాచిగూడ అయిపోయింది. వర్షం అయితే ఇప్పుడే పడతా ఉంది. ఇంకా చిన్న చినుకులు, అంటే ఇందాక ఫాస్ట్గా పడింది, ఇప్పుడు ఆగిపోయింది అనమాట. తక్కువగా ఉంది. ఇంకా కాచిగూడ నుంచి అయితే అయిపోయింది. ఇంకా చూడండి మా పాప వాళ్ళు అయితే ఇంకా మేలుకున్నారు దయ్యాలుగా. బాగా లేచిన వాళ్ళు అమ్మ. పండుకప్ప